మెత్తగా మృదువుగా సున్నితంగా ఉండడం ఇక్కడ స్వామివారి యొక్క విశేషం. ఇకపోతే శాతవాహన శకం 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి స్వామివారి స్వప్నంలో కనిపించి ఈ ప్రదేశంలో ఉన్నా నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారట. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా తుంచుకుంటూ వచ్చారు. అలా తుంచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నాభిలో కూడా తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నాభిలో కూడా తగిలిందో అప్పుడు స్వామివారి బాధకి అదిచారు అరవగానే కొండంతా బయటపడిపోయి ఇక్కడ స్వామివారి స్వయంగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపందేయగా రక్తం ధారలా కారుతుంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే ఆ స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలోనట రాజుగారు పసుపు గంధం కలిగిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికీ కూడా స్వామివారి పొందబోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారట, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేను ఏం చేయాలో పరిష్కార మార్గం తెలుపమనగా ఆ స్వామివారు సెలవు ఇచ్చింది ఏంటంటే తిల తైలాభిషేకం చేయమని చెప్పారు. తిలతైలం అంటే అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత ఋషుల చేత ఇక్కడ స్వామివారికి నూరు అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా. ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుంది అనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన పూజా సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. దానికి గాను టికెట్ ఉంటుంది, అతిథులు వేరే తీసుకుంటారు. ఇక ఈ గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందమ్మా. ఈ చివర మొదలుకొని ఆ చివర అర్ధచంద్రాకారంగా ఉంటే స్వామివారి మధ్యలో ఉండడం వల్ల ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. చంద్రుడు అంటే హిమకరుడు, అచలం అంటే గుట్ట, కాబట్టి ఈ క్షేత్రం పేరేంటి? హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది. ఇంకా స్వామివారి పాదాలు మనం ఇక్కడ చింతమెట్టు దాకా ఉంటాయి. దాని గుండా చింతామణి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అది గంగ తీర్థం ఎలా నిలువ ఉంటుందో ఆ తీర్థం కూడా నిలువ ఉండడం విశేషమైంది. దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగజేస్తుందట ఆ యొక్క తీర్థం. ఆ తీర్థం చెట్ల వేర్లకుండా కూడా ప్రవహిస్తూ ఆ ప్రాంతానికి వస్తుంది కాబట్టి దానికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఒక రాగి పాత్రలో ఆ తీర్థం తీసుకున్నట్లయితే సాయంత్రం పూట ఆ తీర్థం పోసుకొని ఒక తులసాకు వేసుకొని పరగడుపును కనుక సేవించినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం. స్వామివారి ఇక్కడ స్థితిన్యాసంలో నుంచొని ఉంటారు. వెలిసినప్పుడు ఒక్కరే వెలిసారు స్వామివారు. ఎదురుగున్న గ్రామాలన్నీ కూడా తగలబడిపోతూ ఉండేవట. అప్పటి కాలంలో జమీందారు గారు ఒక ఆయన హృదయంలో అమ్మవారు ప్రతిష్ఠ చేశారన్నారు, అమ్మవారి రూపాన్ని. అందుకని లక్ష్మీ నారసింహుడు అయ్యారు. ఆ సంతానానికి ఇక్కడ నాభి ప్రసాదం ఇస్తాం కాబట్టి సంతాన లక్ష్మీ నారసింహుడు, జ్వాలా నారసింహుడు, ఉగ్ర నారసింహుడుగా ఆ స్వామివారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. అందరూ కూడా మంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారు మెత్తగా ఉండడం, నాభిలో దెబ్బ తగిలిన ప్రదేశం అవన్నీ కూడా చూపెడతారు. అందరూ కూడా సైలెన్స్గా ఉండి చూడండి. ఎవరు కూడా కొట్టుకోవడం, తిట్టుకోవడం లాంటివి చేయకూడదు, అరవకూడదండి. ప్రాంగణంలో అరిచారనుకోండి సమస్యగా మారుతుంది. అదే మనసులో ఓం నమో నారాయణాయ నమః అన్న మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ విశేషాన్ని హారతి వెలుగులో చూపిస్తే ఆ తన్మయత్వ భావం చాలా బాగుంటుంది. కాబట్టి అది చూడండి. సమస్త సమస్యలకి ఆ స్వామివారి పరిష్కారం చూపెడతారు. మన శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం శనివారం, ఆదివారం 10 నుంచి 11:30 లోపు స్వామికి తిలతైలాభిషేకం చేస్తాం. విష్ణు క్షేత్రాలలో ఎక్కడ కూడా నువ్వు నూనెతో అభిషేకం చేయరు. ఇక్కడ ప్రత్యేకం, స్వామివారికి ఇష్టం, ప్రీతికరం. సమస్త సమస్యలకి స్వామివారు ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి పరిష్కార మార్గం చూపబడుతుంది. నవగ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, భృగు షట్క దోషాలు, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక 11 వారాలు స్వామికి తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. ఇది ఇక్కడ స్వామివారు యొక్క విశేషం. రెండవది నాభి ప్రసాదం. దెబ్బతగిలిన ప్రదేశం నుంచి చీము నెత్తురు వస్తుంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్నే సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి ఇక్కడ నాభి ప్రసాదం ఇవ్వడం విశేషం.
ఈ రెండు కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకతలు. ఈ యొక్క తిలతైలాభిషేకం ఫస్ట్ వారం వచ్చి ఇక్కడ చేయించుకున్నట్లయితే తర్వాత వారాలు అర్చకులే చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క తిలతైలాభిషేకం అనే దానికి ప్రత్యేకం. తిలతైలాభిషేకం ప్రత్యేకం, ఇష్టం, స్వామివారికి ప్రీతికరం.